ఈరోజు నేను చేసి చూపించబోయే రిపబ్లిక్ డే సూపర్ స్పెషల్ రెసిపీ ఏంటంటే దహీ ఇడ్లీ. దహీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పెరుగు, ఇడ్లీ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, క్యారెట్ తురుము, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము వెంటనే చేసేసుకోవటమే, చాలా సింపుల్. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇడ్లీ రెడీగా ఉండటం అనేది చాలా అవసరం అన్నమాట. ఒకవేళ మార్నింగే ఇడ్లీ తినేసి వెళ్ళిపోతే పిల్లలు కొంచెం మనము ఎక్స్ట్రా ఇడ్లీలు చేసి ఈవినింగ్ స్నాక్ లాగా ఇది ఇవ్వచ్చు అనమాట. లేకపోతే లంచ్ బాక్స్లో కూడా దీన్ని ప్యాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పెరుగు యాడ్ చేస్తాం కాబట్టి లంచ్ బాక్స్లో కూడా ఇది చక్కగా పీల్చుకుని చాలా టేస్టీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలకి తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మన ఇడ్లీలు స్పెషల్ ఇక్కడ నేను బటన్ ఇడ్లీలు తీసుకున్నాను అనమాట. బటన్ ఇడ్లీలు ఈజీగా ఒక స్పూన్తో ఈజీగా తినడానికి వీలుగా ఉంటుంది పిల్లలకి. పెద్ద ఇడ్లీల కంటే చిన్న ఇడ్లీలు పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. క్యూట్గా, చిన్నగా, ముద్దుగా ఉంటాయి కదా. సో అందుకని పిల్లలు ఫస్ట్ దాన్ని లైక్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఆహారం ఫస్ట్ ఇష్టపడితేనే కదా తింటారు. సో అందుకని చిన్న ఇడ్లీలు తీసుకున్నాను, బటన్ ఇడ్లీలు. దీన్ని ఫస్ట్ ఒక్క నిమిషము మనము వాటర్లో వేసి తీసేయాలి. మనము యాడ్ చేసేటువంటి ఈ పెరుగు ఇందులో యాడ్ చేస్తాం కదా, అది చక్కగా పీల్చుకోవాలంటే ఫస్ట్ కొంచెం వాటర్లో వేసి తీసేయాలన్నమాట. సో వాటర్లో వేసి తీసినప్పుడు ఏంటంటే కొంచెం ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి, అందులో పెరుగు ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఒక 2 minutes ఇది మనము వాటర్లో వేసి ఉండిద్దాము. ఈ లోపల మనం ఏం చేద్దామంటే తాలింపుకి రెడీ చేసుకుందాము. సో ఒక 2 minutes ఉంటే చక్కగా, మరీ ఎక్కువ నానకూడదు, మరీ లేకుంటే చాలా సాఫ్ట్ అయిపోయి విడిపోతాయి అన్నమాట. అందుకని ఒక్క 2 minutes కూడా అవసరం లేదు, ఒక 1 minute ఉన్నా కూడా అది చక్కగా వాటర్ పీల్చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కదా, ఫస్ట్ కొంచెం అంత ఆయిల్, సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము ఇడ్లీని ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చక్కగా నానిపోయాయి. ఇలా నానబెట్టి మనము ఈ దహీ ఇడ్లీ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే చక్కగా జ్యూసీగా ఉంటాయి అన్నమాట. ఇడ్లీలు చాలా జ్యూసీగా అనిపిస్తాయి. సేమ్ మనము దహీ వడ ఎలా చేస్తామో అదే విధంగా, కాదంటే ఇక్కడ మనము ఇడ్లీని ఉపయోగించుతామన్నమాట. సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఆవాలు ఫస్ట్, తర్వాత జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, తర్వాత క్యారెట్ తురుము ఫ్రెష్గా వేసేసుకుంటాం. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను, అది చక్కగా చల్లారుతుంది. ఈ లోపల మనము పెరుగుని చక్కగా రెడీ చేసుకుందాం. సో పెరుగుని చక్కగా స్మూత్గా బీట్ చేసుకోవాలి. కొంచెం అంత ఉప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను. మనకి సరిపడ్డ ఉప్పు యాడ్ చేసుకుని చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట, స్మూత్గా రావాలి. సో అదే గడ్డ పెరుగు అయినా సరే మనం ఇందులో యాడ్ చేసుకుని కొంచెం అంత వాటర్ యాడ్ చేసి ఈ ఎగ్ బీటర్తో మనం బీట్ చేసుకుంటే కనుక చక్కగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట. సో చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇందులో కొంచెం అంత క్యారెట్ తురుము, అలాగే కొద్దిగా తాలింపు, అలాగే కొంచెం అంత పచ్చిమిర్చి,
ఫ్రెష్గా వేసుకుంటున్నాను, అవసరం లేనప్పుడు తీసేయచ్చు అనమాట. కొద్దిగా 2-3 వేస్తున్నాను. తర్వాత గార్నిష్కి కూడా కొద్దిగా మనము పచ్చిమిర్చి ఉపయోగించుకోవచ్చు. సో ఫ్లేవర్ వస్తుంది అనమాట, మరీ ఎక్కువగా కాకుండా తక్కువ యూస్ చేయాలి. ఇది మనము పిల్లలకి మెయిన్గా ఫోకస్ చేసాం కాబట్టి, అదే కనుక పెద్దలకి అయితే ఇంకొంచెం స్పైసీనెస్ కావాలంటే డెఫినెట్గా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మనము ఆల్రెడీ నీళ్ళలో నానబెట్టి తీసేసినటువంటి ఇడ్లీలు ఇందులో యాడ్ చేసేస్తున్నాం. సో చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. ఆల్రెడీ తాలింపు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసాము. తర్వాత గార్నిష్ కూడా పైన యాడ్ చేద్దాము. ఫస్ట్ ఇలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మొత్తం పెరుగులో అన్ని ఇడ్లీలు చక్కగా మిక్స్ అయిపోయి అలా ఉంటుంది. దీన్ని ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకుందాం. సో ఒక 15 నిమిషాలు దీన్ని ఎలాగో వండిచ్చేసాము. ఇప్పుడు ఆ ఇడ్లీ తీసి ఒక్కటి నోట్లో పెట్టుకుంటే కనుక చక్కగా కరిగిపోతుంది అనమాట. జ్యూసీగా ఉంటుంది, చాలా చాలా జ్యూసీగా ఉంటుంది. ప్లస్ మామూలుగా అయితే మనము వడతో చేస్తాం, అంటే గారెలతో చేస్తూ ఉంటాం కదా, ఇది మనం ఇడ్లీతో చేసాము. సో ఇది కొంచెము మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఇందులో కొంచెం ఎక్కువ ఉంటుంది. వడ ఏంటంటే ప్రోటీన్, అది పప్పు దినుసులతోనే చేస్తాం కాబట్టి, మినపప్పుతో చేస్తాం కాబట్టి గారెలు. సో అది కంప్లీట్గా దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది, కానీ అది ప్రోటీన్ సోర్స్ కింద మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ప్రోటీన్ ఉంటుంది, కొంచెం అంత కార్బోహైడ్రేట్ ఆ పప్పు దినుసులో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి రవ్వ ఉపయోగిస్తాము, ప్లస్ మినపప్పు ఉపయోగిస్తాం కదా ఇడ్లీలో. సో కొంచెం కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో 60% కార్బోహైడ్రేట్ ఉంటే 20% ప్రోటీన్ ఉంటుంది ఇందులో. ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకి ఈ పెరుగులో వచ్చేటువంటి ఫ్యాట్ తప్పితే ఇంకా వేరే ఫ్యాట్ అనేది ఉండదన్నమాట. సో అందుకోసం అనేది ఇది కంపారిటివ్గా హెల్దీ, పిల్లలకి ముఖ్యంగా చాలా హెల్దీగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా దీన్ని చక్కగా ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఆయిలీ ఫుడ్ కంటే ఇలాగ ఇడ్లీ అనేది స్టీమ్ చేసి ఉంటుంది కాబట్టి మనము దాన్ని హెల్దీ స్నాక్ లాగా తీసుకోవచ్చు. సో క్యారెట్ తురుముతో కొద్దిగా మనము ఈరోజు రిపబ్లిక్ డే కదా, కొంచెం ఆరెంజ్ గ్రీన్ అవి మనకి కనిపిస్తూ ఉండాలి కాబట్టి క్యారెట్ తురుముతో మనం దీన్ని గార్నిష్ చేసుకుందాము. అలాగే కొంచెం తాలింపు తీసి వండించాను అనమాట, అది కూడా పైనుంచి కొద్దిగా ఇట్లా యాడ్ చేసుకుందాం. సో పచ్చదనము వచ్చేసింది, ఆరెంజ్ కూడా వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. డెఫినెట్గా ఇలాగా చేసి పెడితే ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ కంటెంట్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. నార్మల్ బ్యాలెన్స్డ్ డైట్కి కావాల్సినటువంటి 60% కార్బోహైడ్రేట్, 20% ప్రోటీన్ ఇందులోంచి వచ్చేస్తుంది. మనం పెరుగు యాడ్ చేసాం, దాంట్లోంచి కూడా కొంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అనేది వస్తుంది అనమాట. పెరుగు ముఖ్యంగా ఇది ప్రోబయోటిక్ కాబట్టి, ఆల్రెడీ ఇడ్లీ కూడా పులిసినటువంటి ఆహార పదార్థం, అది కూడా స్టీమ్ చేసినటువంటి ఆహార పదార్థం కాబట్టి ఈ రెండు కాంబినేషన్ అనేది ఎక్సలెంట్ అనమాట. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆహార పదార్థాలు ఇలాగా ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇలాంటివి చేసుకుని బాక్స్లో కట్టేసుకుని వెళ్తే కనుక వాళ్ళకి ఆ ట్రావెలింగ్లో వచ్చేటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆకలి వేయకుండా ఉంటుంది, వాళ్ళ పొట్ట జాగ్రత్తగా ఉంటుంది, మంచి పోషకాలు కూడా వాళ్ళకి చేరిపోతాయి అన్నమాట. అంత చక్కటి స్నాక్ ఇది. డెఫినెట్గా రెగ్యులర్గా తీసుకోవాల్సిన స్నాక్, ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా తీసుకోవచ్చు. మిడ్ మార్నింగ్లో తీసుకోవచ్చు, లేకుంటే ఈవినింగ్లో తీసుకోవచ్చు, లేకపోతే ఒక మీల్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట.